మనం చూస్తా ఉన్నాం. అంటే సిద్ధం సభలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో కూడా జనాలు కనిపించక వెలవెలబోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు, లేదంటే అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వీళ్ళే కనిపిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అంశాలు వినట్లేదు అనే మాటలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. అయినా కానీ ఆ ఏసీ బస్సు నుంచి ఒక్కసారి అలా బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ ముఖ్యమంత్రి వెళ్తున్నటువంటి దారి గుండా కూడా కరెంటు కట్ చేయడం, జనాలు చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్. ఆ సభకు సంబంధించి డబ్బులు ఇచ్చి మరీ ప్రజలను తీసుకొస్తున్నా సరే కరెక్ట్ గా జగన్ మాట్లాడే సమయానికి ఎక్కడికక్కడ అందరూ ప్రజలు పారిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో మేమంతా సిద్ధమంటూ సీఎం జగన్ నిన్న నిర్వహించిన బస్సు యాత్ర వెలవెలబోయింది. జనం లేకుండా సాగిన సభలో తన గొప్పలు చెప్పుకుంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలకే పరిమితమయ్యారు. దీంతో వైసీపీ శ్రేణులు ఉసూరుమన్నారు. రమారమి 55 కిలోమీటర్లు సాగిన బస్సు యాత్ర నేపథ్యంలో మార్గమధ్యంలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో విద్యుత్ కోత విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక అదే సమయంలో ఏసీ బస్సులో ప్రయాణించిన జగన్ మధ్యలో అలా పైకి వచ్చి ఇలా లోపలికి వెళ్లడంతో వచ్చిన కొద్దిపాటి జనం కూడా నిరుత్సాహపడ్డారు. చివరకు సభా వేదిక వద్ద కెమెరా జిమ్ముక్కులకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్న ర్యాంపు చుట్టూ ఎంపిక చేసుకున్న క్యాడర్ వెనుక రోడ్డుపై ప్రజలు ఉండడంతో సభ మధ్య భాగం జనం లేకుండా పోసిపోయింది. నిన్న ఉదయం యాత్ర ప్రకాశం జిల్లా పొన్నలూరులో జువ్విగుంటలో ప్రారంభమైంది. పొన్నలూరులో మంత్రి ఆదిమూలపు సురేష్ గజమాలతో స్వాగతం పలికే ఏర్పాటు చేయగా కీలక నాయకులు డుమ్మా కొట్టారు. 11 గంటల తర్వాత కనిగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన బస్సు యాత్రకు గంగ దేవాలయం వద్ద స్థానిక నేతలు స్వాగతం పలకగా మిట్ట మధ్యాహ్నం కనిగిరి నడిబొడ్డుకు వచ్చేసరికి 1000 మంది కూడా లేరు. బస్సు బయటకు వచ్చిన జగన్ పరుచగా ఉన్న జనాన్ని చూసి 2 చేతులు జోడించి 2 నిమిషాల్లోనే లోపలికి వెళ్లిపోయారు. అక్కడి నుంచి చిన్న అరికట్ల వద్ద మధ్యాహ్నం భోజన విరామ ప్రాంతం వరకు వచ్చి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సభా వేదిక వద్దకు చేరారు. ఇక అక్కడి దాకా సుమారు 55 కిలోమీటర్ల మేర సాగిన బస్సు యాత్రలో రోడ్ షో జనం లేక వెలవెలబోయింది. షెడ్యూల్ ప్రకారం దోనకొండ అడ్డ రోడ్డు కొనకమిట్ల వద్ద సాయంత్రం 4:30 సభ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రాంగణం నిండకపోవడంతో అరగంట పాటు భోజన విరామ ప్రాంతంలోనే జగన్ ఉండిపోయారు. ఆ తర్వాత అంతో ఇంతో జనం చేరుకుంటున్నారని సమాచారం అందాక వచ్చారు. ఇక సభలోనూ ర్యాంప్ చుట్టూ తప్ప జనం కనిపించలేదు. సీఎం జగన్ ప్రసంగం ప్రారంభించిన 12 నిమిషాల నుంచి జనం సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోవడం కనిపించింది. తన ప్రసంగంలో జగన్ పూర్తిగా చంద్రబాబుపై విమర్శలు చేస్తూ మీ బిడ్డ వచ్చాడు అంటూ తనను తాను పొగుడుకోవడానికే పరిమితమయ్యారు. బీజేపీ నేతల ప్రస్తావన తెచ్చి ప్రధాని మోదీ గారు అని సంబోధించారు. జగన్ తన ప్రసంగంలో వాలంటీర్లను పదే పదే పొగుడుతూ ఆకాశానికెత్తారు. ఏ సందర్భంలోనూ పార్టీ కార్యకర్తలు ఊసెత్తలేదు. ఆర్టీసీ, విద్యాసంస్థల బస్సుల్లో జన సమీకరణకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ సభాస్థలికి 4 బస్సుల్లో మాత్రమే నిండుగా జనం రావడం కనిపించింది. వారిలో కూడా సాధారణ ప్రజలు సభా వేదిక వైపు రాలేదు. ఇక ప్రతి బస్సులో వాహనంలో మద్యం సరఫరా, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సభా ప్రాంగణం వెలుపల అనేక మంది మద్యం సేవిస్తూ కనిపించారు. యాత్ర సాగిన మార్గంలోనూ పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే జనానికి రోజువారీ కూలీ కింద డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది. ఇక కొనకమిట్ట సిద్ధం సభకు రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి 1400 ఆర్టీసీ బస్సులను గ్రామాలకు పంపినప్పటికీ వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. మద్యం, మనీ పంపిణీ చేసినప్పటికీ బస్సుల్లో ఎక్కేందుకు ససేమిరా అన్నారు. ఇక దీంతో ఎక్కువ సంఖ్యలో బస్సులు ఖాళీగానే తిరుగుముఖం పట్టాయి. మరోవైపు జగన్ పర్యటన కోసం పెద్ద సంఖ్యలో బస్సులు కేటాయించిన ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో రోజువారీ ప్రయాణికులు నానా తిప్పలు పడ్డారు.
కనిగిరిలో రోడ్ షో ప్రజలను అవస్థలకు గురిచేసింది. ముందు రోజే పచ్చని చెట్లపై వేటుపడింది. జగన్ భద్రత పేరుతో కనిగిరి కందుకూరు రోడ్డులోని భారీ వృక్షాలను నరికివేశారు. ఇంటర్నెట్, లోకల్ డిష్ వైర్లను సైతం కట్ చేయించారు. కనిగిరి నలుమూలల నుంచి వచ్చే దారులను పోలీసులు దిగ్బంధించడంతో జనాలు రాక వ్యాపారులు వెలవెలబోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, జగన్ సిద్ధం సభ ఎక్కడికక్కడ జనాలు పారిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా అటర్ ఫ్లాప్ అవుతున్నట్లు కనిపిస్తుంది. మనకి సభ అయితే చూడొచ్చు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, ప్రకాశం జిల్లాలో నిన్న జరిగిన సీఎం జగన్ బస్సు యాత్రలో జనం లేక వెలవెలపోయిందని చెప్పవచ్చు. ఒకవైపు జనం లేక మేమంతా సిద్ధం సభ కూడా వెలవెలబోయిన పరిస్థితి ప్రధానంగా కనిపించింది. ఒకవైపు నిన్న సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ప్రజలంతా కూడా అష్టకష్టాలు పడ్డారు. నిన్న పగలు అదే పరిస్థితి, రాత్రికి కూడా అదే పరిస్థితి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయటంతో ఇటు ఏదైతే కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాలతో పాటు దర్శి నియోజకవర్గంలో అదే పరిస్థితి నెలకొంది. నిన్నంతా కూడా వేసవి ఉక్కపోత ఒకవైపు అల్లాడిస్తుంటే ఇటు విద్యుత్ సరఫరా ఏదైతే సీఎం జగన్ వస్తున్న రూట్ మొత్తం కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఏదైతే వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర కావచ్చు, మేమంతా సిద్ధం బహిరంగ సభ కావచ్చు, ఈ రెండు సభల్లో కూడా వైసీపీ కార్యకర్తల గురించి ఒక మాట కూడా మాట్లాడకపోవడం కూడా, దీంతో పాటు పెద్ద ఎత్తున తరలి వస్తారు వైసీపీ అభిమానులు కార్యకర్తలు అని చెప్పని భావించారు. కానీ అటువంటి పరిస్థితి పోవడంతో వైసీపీ శ్రేణులు కూడా డేలా పడిపోయారని చెప్పవచ్చు. ఏదైతే సీఎం జగన్ 2019 ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాలో అనేక హామీలు ఇచ్చారు. ఏదైతే 2024 ఎన్నికల సమయంలో ఆ హామీల ఊసేయట్లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన ప్రారంభించిన ప్రాజెక్టులన్నింటినీ కూడా జగన్ సీఎం అయిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉంది. వాటన్నింటిని కూడా కనీసం అటువంటి అభివృద్ధికి సంబంధించి ఒక మాట కూడా చెప్పకపోవడం ప్రకాశం జిల్లా వాసుల్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని కూడా చెప్పవచ్చు. ఏదైతే సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం అయిన వెంటనే జనం కూడా తిరుగుముఖం పట్టిన పరిస్థితి కనిపించింది. సీఎం జగన్ మేమంతా సిద్ధం సభకి ఏదైతే 1400 బస్సుల్ని ఇటు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి భారీగా ఆర్టీసీ బస్సులను తరలించారు. దీంతో 3 జిల్లాల్లో కూడా బస్సులు లేక జనమంతా కూడా నిన్న తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే కనిపించింది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆర్టీసీ బస్టాండుల్లోనే బస్సుల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ప్రధానంగా కనిపించింది. ఏదైతే నిన్న జరిగిన సీఎం మేమంతా సిద్ధం సభలో జనం కూడా తిరుగుముఖ పట్టడం, ఇటు పగులంతా కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసి 3 నియోజకవర్గాల ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేయడం కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి.